అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. దేవా, ఇదిగో నా తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని, ఏ మాటలైతే ప్రభువా నాయన మాకు అవసరమై ఉన్నవో ఆ మాటలను మాకు వివరించుమని, నీ వాక్యానుసారముగా నీ చిత్తానుసారముగా మేమందరము కూడా నడుచుకొనుచు ప్రభువా, ఇదిగో నీ నిత్యరాజ్యానికి రావడానికి సహాయము దాయిచేయమని వాక్యమైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ బాగున్నారమ్మా? చక్కగా సమయానికి దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి మీ ఆసక్తిని బట్టి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. మీకున్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మరి సమాధానం వైపు నడిపించి శాంతి లేక అశాంతితో ఉన్నటువంటి మీ జీవితాల్లోనికి ఖచ్చితంగా దేవుడు ఈరోజు శాంతిని అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మరి దేవుని వాక్యము చాలా విలువైనది, బలమైనది, ఘనమైనది. ఈ విలువైనటువంటి, ఘనమైన, బలమైనటువంటి వాక్యాన్ని మనమందరము కూడా చాలా శ్రద్ధ కలిగి వినవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశము, చాలాసార్లు మనము పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాలు వింటూ ఉంటాం, చాలా వ్యక్తుల జీవితాలను మనము చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చాలా స్పెషల్, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వ్యక్తితో నిబంధన చేసినట్టుగా కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో కనబడుతూ ఉంది. ఎలాంటి నిబంధన అంటే కనుక, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. సమాధాన నిబంధనను చేయుచున్నాను అని దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. అతనికి మాత్రమే కాదు కానీ అతని సంతానమునకు కూడా అది నిత్య నిబంధన అని దేవుడు ఒక నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. సమాధాన నిబంధన అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. వాక్యం ఏంటంటే, దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు నిబంధనలు ఉన్నాయి మనకు. మచ్చుకు చెప్పాలి అంటే కనుక, మరి జలప్రలయము తరువాత దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఆ నిబంధన చక్కని మరి నిబంధనగా జలప్రలయం తర్వాత మనకు కనబడుతూ ఉంది. ఇలాంటిది మరలా రాదు అనేటటువంటి మాట ఆయన చెబుతూ, మరి ధనస్సును ఉంచి ఉన్నాను అని ఆయన పలికినటువంటి మాట కూడా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఇది ఎలాంటి నిబంధన అంటే కనుక, ఇది కూడా మరి నిబంధన అనేటటువంటి మాట మనము చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో మరి ఈ మాటలు చాలా అద్భుతముగా రాయబడ్డాయి. ఆ వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. జలప్రళయము అనంతరము జరిగినటువంటి కార్యము, ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము
ఆదికాండము 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. తరతరములకు అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మేఘములలో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. అంటే అలాంటి జలప్రళయము, అలాంటి భయంకరమైనటువంటిది మరలా రాదు అని ఆయన స్పష్టంగా చెబుతూ ఒక నిబంధనను ఏర్పాటు చేశాడండి. ఆ తరములో ఉన్నటువంటి మరి నోవాహుతో, అలాగే అక్కడ ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రకృతి అంతయు కూడా మరలా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కనుక, ఇదే నా నిబంధన. ధనస్సు వస్తుంది ఆకాశంలోనికి, మేఘం వచ్చినప్పుడు. మరి వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాం ఇంద్రధనస్సు అంటారు, చూసారా? ఆ ధనస్సు అంటే ఒక నిబంధన అక్కడ కనబడుతూ ఉంది జలప్రళయము తర్వాత. అలాగే అబ్రహాము గారితో దేవుడు నిబంధన చేశాడు. సున్నతి అనేటటువంటి ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఇలా మనం గమనిస్తే కనుక ఇక్కడ చేయబడినటువంటి ఈ నిబంధన ఏమిటి అంటే కనుక సమాధాన నిబంధన అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ సంఖ్యాకాండము 25వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. 17 వచనాలతో ఉన్నటువంటి ఈ అధ్యాయములో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తితో దేవుడు, ఆ వ్యక్తి తర్వాత తరాలతో దేవుడు ఒక సమాధాన నిబంధనను నిత్య నిబంధనగా చేస్తున్నారు. అంటే ఆ వ్యక్తి గురించి మనం అందరము కూడా తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో చాలా భక్తులు ఉన్నారు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. వారి జీవితము యొక్క చరిత్ర, వారి యొక్క భక్తి విధానము, వారు దేవుని కొరకు చేసినటువంటి పని, వారు దేవుని కొరకు ఏ విధముగా జీవించారనే విషయాలు, వారి యొక్క భక్తి జీవితములో వారు సాధించినటువంటి విజయాలు, వారు దేవుని కొరకు ఎంతగా పనిచేశారు, వారి జీవితము ఎలా నడిచింది, వారి జీవితములో దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు చాలా చక్కగా మరుగు లేకుండా రాయించేశాడు. ఇప్పుడు మనం భక్తుల జీవితాల్లో నుంచి భక్తి విషయాలను ఖచ్చితముగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, వారు ఏ విధముగా దేవునికి దగ్గరయ్యారు, వారు ఏ విధముగా దేవుని యొక్క కృపను పొందుకున్నారు, వారు ఏ విధముగా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు, ఇవన్నీ మనము నేర్చుకోవాలి. వారు ఏ విధముగా అయితే భక్తిలో వెళ్ళారో అదే విధంగా మనం వెళ్ళినట్లయితే వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? ఖచ్చితముగా ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఏటి నా బ్రతికేంటిది, నా పరిస్థితి ఏమిటి అని అనుకోవడం కాదు, కానీ మన జీవితంలో ఉన్నటువంటి మైనస్లు ఏమిటో మనం గమనించాలి. దేవునికి నచ్చని కార్యాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో, వాటి గురించి మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు మనం విడిచిపెడతా ఉండాలి. దేవుని కొరకు నూతనముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుని కొరకు మనము పని చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము కలిగి ఉన్నాము. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తములో మనము కడగబడ్డాము కాబట్టి పాత రోత జీవితాన్ని మనం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనము ధరించుకొని ఆయనను ఘనపరిచే విధముగా, ఆయన నామానికి మహిమ తెచ్చే విధముగా ఆయనను అందరికీ పరిచయము చేస్తూ అందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఆయన వైపుకు త్రిప్పడానికి మనము సాధకాలుగా పనిచేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తులు అలా కనబడుతూ ఉన్నారు మనకు. వారి జీవితాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి మరి విషయాలు రాయబడ్డాయి వారి జీవితాల కోసం. అలాగే ఈరోజు మరి ఈ 25వ అధ్యాయములో ఒక వ్యక్తి అంటున్నాను. ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక ఫీనెహాసు అనేటటువంటి వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథములు ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము. అతని గురించి మనం గమనిస్తే కనుక 10వ వచనంలో రాయబడిన మాట, యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడు అయిన ఫీనెహాసు
ఫీనిహాసు అనేటటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో అద్భుతమైనటువంటి వ్యక్తి, చక్కని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఇతనితో నిత్య నిబంధన చేశారు అంటే ఇతనిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాము. ఫీనిహాసు అనేటటువంటి మాటకు అర్థము జాలిగా మాట్లాడు నోరు అని అర్థము. మరొక పర్యాయం చెబుతూ ఉన్నాను, ఫీనిహాసు అనేటటువంటి మాటకు జాలిగా మాట్లాడు నోరు అనేటటువంటి అర్థము. పరిశుద్ధ గ్రంథములో గమనించాలి, దేవుని బిడలారా, ఫీనిహాసులు ముగ్గురు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో ముగ్గురు ఫీనిహాసులు మనకు కనబడుతూ ఉన్నారు. మరి మొట్టమొదటిగా కనబడుతున్నటువంటి ఫీనిహాసు ఎవరు అంటే కనుక ఏలి అనేటటువంటి వ్యక్తి మనందరికీ బాగా తెలుసు. ఆ ఏలి అనేటటువంటి వ్యక్తి అనగా యాజకుడుగా చేశాడు ఆయన షిలోహు మందిరములో. ఆ యాజకుడుగా ఉన్నటువంటి అతనికి ఇద్దరు కుమారులు, ఓఫ్ని, ఫీనిహాసు. ఒక అతని పేరు ఓఫ్ని, రెండో అతని పేరు ఫీనిహాసు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫీనిహాసు మనకు కనబడుతూ ఉన్నాడు. గమనించాలి, మొట్టమొదటిగా మనకు కనబడి ఫీనిహాసు ఎవరు అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండములో ఉన్నటువంటి ఫీనిహాసు అనగా అహరోను గారి యొక్క మనమడు, అలాగే ఎలియాజరు గారి యొక్క కుమారుడైనటువంటి ఫీనిహాసు మనకు కనబడుతున్నాడు మొట్టమొదటిగా. రెండవ ఆయన ఎవరంటే కనుక మరి షిలోహు మందిరములో యాజకుడుగా ఉన్నటువంటి ఏలి అనేటటువంటి అతని కుమారుల్లో ఒకడు ఫీనిహాసు. ఇక మూడవ వ్యక్తి ఎవరు అంటే ఎజ్రా కాలములో ఎలియాజరు అనేటటువంటి యాజకుని యొక్క తండ్రిగా ఉన్నటువంటి ఫీనిహాసు కూడా మనకు కనబడుతున్నాడు. ఇలా ముగ్గురు ఫీనిహాసులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో పాత నిబంధనలు. మరి ఈ ముగ్గురు ఫీనిహాసులలో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫీనిహాసు ఎవరు అంటే కనుక చాలా స్పష్టముగా ఉంది. అహరోను అనేటటువంటి వ్యక్తి అందరికీ పరిచయమే. అహరోను అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటిది ప్రధాన యాజకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. అనగా మోషే గారి యొక్క అన్నగారు, మోషే గారి కన్నా 3 సంవత్సరాల పెద్ద అయినటువంటి అహరోను. దేవుడు అహరోనును కూడా ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి. మోషే గారి నాయకత్వంలో నడిపించడము, అహరోను గారి యొక్క యాజకత్వములో వారి కార్యాలను జరిగించడము మనమందరము కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. గమనించాలి, దైవ జనాంగమా, ఇశ్రాయేలు అనేటటువంటి దేవుని ప్రజగా పిలువబడుతున్నటువంటి వారిని చక్కని రీతిలో నడిపించేటటువంటి క్రమములో అనేక మంది వ్యక్తుల వ్యక్తిత్వాలు బయటపడుతూ ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. గమనించాలి, మచ్చుకు చెబుతూ ఉన్నాను, వీరిని నడిపించడానికి, వీరిని విడిపించడానికి దేవుడు బలమైనటువంటి సాధకంగా దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గారిని దేవుడు పిలుచుకుని మోషే గారి యొక్క నాయకత్వంలో చక్కని రీతిలో ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మోషే గారి యొక్క తదనంతరం మనం గమనిస్తే కనుక యెహోషువ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి చరిత్ర మనకు కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి యాజకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, చక్కని రీతిలో ప్రధాన యాజకుడుగా పిలవబడినది ఎవరు అంటే అహరోను. ఆ తరువాత యాజకులుగా ఏర్పాటు చేసుకున్నది ఎవరిని అంటే కనుక అహరోను యొక్క కుమారుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని మోయడానికి, ప్రత్యక్ష గుడారాన్ని తీయడానికి, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువుల ఉపకరణములను సరిచేయడానికి, వాటన్నిటి నిమిత్తము కూడా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయడానికి దేవుడు మరి దాని యొక్క స్ట్రక్చర్ అంతా మోషే గారికి చెప్పారు. కానీ అది ఎలా చేయాలో మోషే గారితో దేవుడు చెప్పారు. కానీ దాన్ని చేయడానికైతే మట్టికి మరి బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి సపోర్ట్గా అహోలీయాబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ జర్నీ ఏదైతే ఉందో అనగా ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళేటటువంటి ప్రయాణములో, వారి ప్రయాణ విధానములో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా అక్కడ వాడబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అందరిది ఒకే రకమైనటువంటి పాత్ర కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా దేవుని పనిలో వాడబడ్డారు. వారి ప్రయాణము ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళే ప్రయాణము. అలాగే మనము గమనించాలి,
ఈ ఐగుప్తు అనేది భూలోకాన్ని చూపిస్తూ ఉంది, కనాను అనేది పరలోకాన్ని చూపిస్తూ ఉంది. ఈరోజు మనము కూడా ఎలాగున్నామంటే యాత్రికులముగా ఉన్నాము. ఈ భూలోకము నుంచి పరలోకం అనేటటువంటి ఆ కనానుకు మనం వెళ్ళాలి అంటే కనుక మన యాత్ర జీవితంలో మనము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పనిలో మనము కూడా ఖచ్చితముగా గొప్ప పాత్ర వహించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మెచ్చుకున్నటువంటి పని ఈయన చేశాడు. దేవుని మనస్సుకు నచ్చిన పని ఈయన చేశాడు. దేవుని మనస్సును గెలుచుకునే పని ఈయన చేశాడు. దేవుడు ఆనందించే పని ఈయన చేశాడు. దేవుడు అంటాడు కదా, నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడతారంటే దేవుడు ఈ యొక్క సందర్భంలో ఇతని గురించి. అంటే నిజంగా చాలా గొప్ప విషయం ఇది. మరి దేవుని కొరకు దేవునికి నచ్చే విధముగా ఈరోజు మనము జీవిస్తున్నామా? వాక్యమిట్టిన దైవ జనాంగముగా ఉన్నటువంటి వారులారా, మీరందరూ కూడా మీ ఇష్టాల చొప్పున జీవిస్తున్నారేమో కానీ మరి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా దేవునికి నచ్చే విధముగా మీ జీవితాలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాను. దేవునికి నచ్చే విధముగా, ఆయన మెచ్చుకునే విధముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. కష్టమైనప్పటికీ, బలహీనత అయినప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ ఆయన కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాము. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నారు పౌలు గారు. మరి ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఇక్కడ ఫినెహాసు గురించి మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఫినెహాసు చేసినటువంటి కార్యం ఏమిటి, ఎందుకు దేవుడు మెచ్చుకున్నారు అని మనం గమనించగలిగితే కనుక మనందరికీ కూడా బాగుగా తెలిసినటువంటి చరిత్ర. మోయాబు రాజు బాలాకు అనేటటువంటి రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రయాణము జరుగుతూ ఉన్నటువంటి ఆ క్రమములో వారు మోయాబు దేశము మీదుగా వెళుతూ ఉన్నటువంటి సమయములో వారిని ఏదో విధముగా పడగొట్టాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ బాలాకు అనేటువంటి రాజు వారిని ఏదో విధముగా వారిని మరి ఓడించాలనేటువంటి నెపము కలిగినటువంటి ఈ రాజు ఏమి చేస్తున్నాడంటే, బిలాము అనేటటువంటి ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త మరి ఆశీర్వదిస్తే ఆశీర్వాదము, శాపం ఇస్తే శాపము అనేటటువంటి వరము కలిగినటువంటి వాడు ఆ బిలాము అనేటువంటి ప్రవక్త. ఆ బిలాము దగ్గరకు మనుషులను పంపించి, ఇదిగో మరి ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించాలి అనేటటువంటి మరి ఒక మాట మరి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. మనము చదువుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. సంఖ్యాకాండం 22వ అధ్యాయములో మనము చూసినట్లయితే 22వ అధ్యాయం 1వ వచనము, తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిపోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దుపీట పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిపోరు కుమారైన బాలాకు మోయాబీయులకు రాజు. మొత్తానికి భయపడుతున్నారండి. ఇశ్రాయేలు జనాంగం వస్తూ ఉంటే భయపడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తలుచుకుంటే మనందరినీ కూడా హతమొందిస్తారు అనేటటువంటి ఆలోచన ఇక్కడ మోయాబీలకు వచ్చింది. అలాంటి సమయంలో ఆ మోయాబుకు రాజు ఎవరంటే బాలాకు. ఇప్పుడు ఏదో విధముగా వారిని హతమొందించాలి, ఏదో విధంగా వారిని జయించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ బాలాకు ఏమి చేస్తున్నాడు అంటే కనుక మనం ముందుకు వెళ్ళి చదివినట్లయితే కనుక 6వ వచనములో, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించబడును, శపించబడునని నేను ఎరుగుదును. అంటే మొత్తానికి బిలామును పిలుచుకురమ్మని చెప్పేసి ఇక్కడ 5వ వచనంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమునందలి నది యొద్దనున్న పితరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. అంటే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా దూతల చేత వర్తమానం పంపిస్తున్నాడు. ఎందుకు అంటే బిలామును రప్పించడానికి. ఎందుకంటే అతడు దీవిస్తే దేవుడు దీవిస్తాడు, చెప్పిస్తాడు. శపించిన తర్వాత నేను వెళ్ళి వారితో పోరాడతాను, మొత్తం మీద నేను గెలుస్తా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు శపించడానికి వీలు లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ మరలా కొంత డబ్బును ఆశ చూపించి ఇక్కడ చూడండి, అందుకు బిలాము బాలాకు తన
ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మారలేను. కాబట్టి గమనించాలి, నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. కాబట్టి దయచేసి ఈ రాత్రి ఎక్కడ నుండి యెహోవా నాతో నీకేమ చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. మొత్తం మీద నేను ఆ పని చేయను అని చెప్తా ఉన్నా. వెండి బంగారం పంపించారు, చేయట్లా. మతానికి గమనించాలి. తర్వాత ఈ బిలాం ఏం చేస్తాడంటే ఈ డబ్బుకు ఆశపడి వారిని శపించడానికి వస్తే వీడు శపిస్తూ ఉంటే దేవుడు వాటిని ఆశీర్వాద వచనాలుగా మార్చేస్తూ ఉంటాడు. ఏంటి ఎలా జరుగుతుందంటే అప్పుడు ఈ గమనించాలి, ఈ బిలాము ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను బాలాకు, నువ్వు అది కనుక అప్లై చేస్తే ఖచ్చితముగా నువ్వు నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చెప్తే, సరే ఏం చేయాలని చెప్తే అప్పుడు ఈ బిలాము అనేటటువంటి ఈ వ్యక్తి బాలాకుతో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో వాళ్ళు షిత్తీముకు వచ్చారు కదా, షిత్తీములో ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడికి మోయాబు స్త్రీలను పంపించు, వారు చాలా అందంగా ఉంటారు కదా, వారితో వ్యభిచారం చేస్తారు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడండి. మరి ఈ రాజు ఏం చేస్తాడండి, బాలాక రాజు మోయాబీలను పంపిస్తాడు. పంపిస్తే వారు అక్కడ చేసిన కార్యం ఏమిటంటే 25వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అంత మాత్రమే కాదండి, వారు వ్యభిచారం మాత్రమే, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అంటే విగ్రహారాధన అనేటువంటిది ఇది కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఒక పక్కన వ్యభిచారం అనేటటువంటి పాపము వీరు చేసేసరి ఇశ్రాయేలీయులు. ఎప్పుడైతే వ్యభిచారము అలాగే విగ్రహారాధన రెండు కలిపి వచ్చినాయో అప్పుడు దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంది. వారందరూ కూడా చెడిపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు. వారి యొక్క కార్యాలన్నీ కూడా వికృతమైనటువంటి కార్యాలుగా కనబడుతూ ఉన్నాయి. ప్రయాణములో మరి వ్యభిచారమైనటువంటి పాపం అక్కడ కనబడుతూ ఉంది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వ్యభిచరించకూడదనేటువంటి వాక్యము మనందరికీ కూడా బాగుగా తెలుసు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ 6వ ఆజ్ఞగా పిలువబడుతున్న ఆజ్ఞ ఏమిటంటే వ్యభిచరించకూడదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా అది కూడా వ్యభిచారమే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ దేహము జారత్వం నిమిత్తము కాదు, ఈ దేహము దేవుని నిమిత్తమే అని కొరింథీ పత్రికలో మనకు కనబడుతూ ఉంది. వ్యభిచారము చేసేటటువంటి వారు పరలోక రాజ్యములోనికి రారు అనేటటువంటి మాట, పరలోక రాజ్యములోనికి చేర్చబడినటువంటి మాట చాలా స్పష్టముగా పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వాక్యం అంటే దైవ జనాంగమా చాలా జాగ్రత్తగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. మోహపు చూపు చూసినా కానీ అది కూడా వ్యభిచారమే. ఈరోజు మరి ఈ వాక్యములో మనం గమనిస్తే గనక ఇశ్రాయేలీయుల ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేస్తున్నటువంటి చరిత్ర ఇక్కడ కనబడుతూ ఉంది. అప్పుడు అక్కడ గమనించాలి, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది ఆ 5వ వచనంలో. కాబట్టి 4వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. దేవుడు చెప్పేశాడు. ఇలా ఎవరు చేస్తున్నారో వారిని తీసుకెళ్ళి ఆ కొండ మీద ఉరితీయమంటా ఉన్నారు. మరణశిక్ష అనమాట. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును బయలుపేరుతో కలుసుకొని నన్ను తన వశములోని వారిని చంపవలని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాడు. ఎవడు ఇలా జరుగుతూ ఉన్నటువంటి డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఒక ఇశ్రాయేలీయులంట మరి వాళ్ళందరూ ఎదురుగుండా ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చి మరి ఒక గదిలోనికి వెళ్ళి పాపము చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎదురుగుండానే వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కానీ అందులో మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుని ఫినిహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈట చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. ఏట తీసుకుని వారిద్దరూ పాపము చేస్తూ ఉంటే ఇద్దరిని పొడి చేశాడండి. ఆ ఈట వారిద్దరిలో నుంచి భూమిలో పాతుకున్నట్టుగా కనబడుతూ ఉంది. ఎప్పుడైతే అలా చేశాడో అప్పుడు జరిగినటువంటి మాట ఏమిటి అంటే కనుక అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను.
దేవునికి మహిమ కలుగునుగాక. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినిహాస్ వారి మధ్యను నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక. అంటే మొత్తానికి దేవుని యొక్క కోపాన్ని మళ్లించినటువంటి వీరుడుగా ఈ ఫినిహాసు కనబడుతూ ఉన్నాడు. భయంకరముగా విజృంభిస్తున్నటువంటి ఈ పాపాన్ని అంతమొందించినటువంటి వాడిగా ఫినిహాసు కనపడుతాడు. ఒకే ఒక ఈటతో వారిద్దరిని కలిపి దింపేశాడు లోపలికి. అక్కడితో పాపము అనగా వ్యభిచారము వల్ల జరుగుతున్నటువంటి ఆ పాపము ఆగింది. దేవుని యొక్క కోపాన్ని మళ్లించినటువంటి వీరుడుగా ఈ ఫినిహాసు కనపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఇలాంటి కార్యాలు కనపడుతూ ఉంటే కనుక వెంటనే వాటిని మనము అంతమొందించవలసిన వారమై ఉన్నాం. వాటిని వెంటనే మనం పెరిగివేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యాలు ఒకవేళ మీ జీవితాల్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితాల్లో కానీ ఎవరి జీవితంలో కనపడితే కనుక వాటిని అక్కడితో విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. వాటిని వదిలించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవునికి వ్యతిరేకముగా మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యంలోనికి మనము చేర్చబడలేము. దేవునికి వ్యతిరేకముగా మనము ఏ పని కూడా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన లేకుండా మనము ఏమీ కూడా చేయలేమన్న విషయాన్ని గమనించాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఇంత భక్తి చేసేది ఎందుకు అంటే కనుక దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికే. ఇలాంటివి మన జీవితంలో మైనస్లుగా ఉంటే కనుక దేవుని రాజ్యంలోనికి మనము చేరలేము. కాబట్టి వాక్యం ఏంటంటే దైవ జనాంగమ చాలా జాగ్రత్త. భయంకరమైనటువంటి కడవరి దినాల్లో మనం ఉన్నాము. ఎత్తబడేటటువంటి సంఘము అంతస్తులకు మనం వెళ్ళాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోపాన్ని మనము సరి చేసుకోవాలి. ప్రతి విధమైనటువంటి లోపాన్ని మనం తొలగించుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యాలు, దేవుణ్ణి ఆవేశపరిచేటువంటి కార్యాలు మన జీవితంలో ఒకవేళ ఉంటే కనుక వాటిని మనం అన్నిటినీ కూడా బయటికి నెట్టివేయవలసిన వారమై ఉన్నాము. ఈ ఫినిహాసు ఎలాంటి వాడంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటటువంటి వాడు, దేవుని మనస్సును గెలుచుకున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడుగా కూడా ఇక్కడ 13వ వచనంలో చాలా స్పష్టంగా చెబుతా ఉన్నారు. ఏలయనగా అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. కాబట్టి మరి దేవుని యందు మనం ఆసక్తి కలిగి, దేవుని కార్యాలందు మనం ఆసక్తి కలిగి, దేవుని మనస్సును మనం గెలుచుకుంటూ ఆయన యొక్క ఆజ్ఞలను వెంబడిస్తూ ఆయన చిత్తానుసారముగా ముందుకు సాగిపోయే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతురానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఫినిహాసు అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన కార్యము గురించి ప్రభువా నాయన మీరు మాకు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని దేవా. ఇదిగో నాయన నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ఆ శాంతిని, నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రభువా నాయన తండ్రి బలహీనతలు, బాధలు, వ్యాధులు అన్నీ తొలగించి సమాధానమును, శాంతిని బిడ్డలకు సమృద్ధిగా దయచేసి మహిమ మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.